డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసిన ఇవాళ 6వ రోజు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో జరుగుతున్న యుద్ధానికి. ఇప్పుడు ఈ డెప్త్ మీకు అర్థం కావడానికి మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్తో మొదలు పెడదాం అనుకుంటున్నా. ఆ రోజున May 10th డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ రాకపోయి ఉంటే, భారతదేశం మీద ప్రెషర్ పడకపోయి ఉంటే, ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్లో ఎస్కలేషన్ కంటిన్యూ అయ్యేది. ఒకవేళ అదే ఆపరేషన్లో అసీం మునీర్ కానీ న్యూట్రలైజ్ అయిపోయి ఉంటే, ఎలిమినేట్ అయిపోయి ఉంటే, అదే లేచిపోయి ఉంటే, ఒక కొత్త వ్యక్తిని అపాయింట్ చేశారు ఆర్మీ చీఫ్గా. ఆ వ్యక్తిని ఇంకో 4 రోజుల్లో అదే ఆపరేషన్ సింధూర్ లేపేసి ఉంటే ఎలా ఉండేది? ఆ ఊహ ఎలా ఉంది? ఇది జస్ట్ ఒక చిన్న హైపోథెటికల్ సిచ్యువేషన్ మాత్రమే. పాకిస్తాన్ ఈ సిచ్యువేషన్లో కేవలం ఎగ్జాంపుల్ కోసమే లాగాను, మీ గ్రావిటీ అర్థం కావడానికి. ఎందుకంటే ఇది ఇవాళ జరిగింది ఇజ్రాయెల్ ఇరాన్కి. అలీ షమ్దాని అని, షద్మాని అని కొంతమంది అంటారు, షమ్దాని అని కొంతమంది రాస్తారు. సరే, ఆయన పేరు ఏదైనా వార్ టైమ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఆయన అపాయింట్ చేసింది ఇరాన్ గవర్నమెంట్. ఎందుకు? అదే పొజిషన్లో ఆయన ముందు ఉండే ఇంకో లీడర్ని ఇజ్రాయెల్ లేపేసింది. ఇజ్రాయెల్ చేసిన ప్రియంప్టివ్ స్ట్రైక్స్లో ఆయన పోయాడు. ఆయన పేరు గులాం అలీ రషీద్. ఇప్పుడు చాలా మంది పెద్ద తలకాయలను ఇజ్రాయెల్ లేపేసింది కదా, ఆ తలకాయలో ఈయన కూడా ఒకడు. ఈయన్ని రీప్లేస్ చేసిన వ్యక్తిని కూడా 4 రోజుల్లో లేపేసింది ఇజ్రాయెల్. అగైన్ ఇండియా మస్ట్ నాట్ సెలబ్రేట్. దీనికి పెద్ద రీజన్ ఉంది. వీళ్ళందరూ కలిపి రెజీమ్ చేంజ్కి ప్లాన్ చేస్తున్నారు. అది ఇజ్రాయెల్ అయినా అమెరికా అయినా. రెజా పెహలావి అని ప్రీవియస్ రెజీమ్ ఉంది కదా, షాజ్ వాళ్ళు. 1979లో రెజీమ్ ఎండ్ అయిపోయింది ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత. దాని తర్వాత వచ్చిందే ఈ అయతుల్లా రెజీమ్. దాని తర్వాత వచ్చిందే ప్రస్తుతం ఉండే అయతుల్లా ఖుమేనీ రెజీమ్. భారతదేశం పర్స్పెక్టివ్లో చూస్తే ఈ రెజీమ్ మనకు చాలా బాగుంది. ఏది? ఈ అయతుల్లా రెజీమ్ ఏదైతే ఉందో స్ట్రాటజిక్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది ఇండియాతో. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ అస్తిత్వానికి అది భంగం కలిగిస్తుంది. ఇజ్రాయెల్ అనే దేశమే ఉండకూడదు అనేది ఇరాన్ ప్లాన్. ఈ లేయర్ దాటి ఇంకా డెప్త్ లోకి మనం వెళ్తే అమెరికా ప్లాన్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ గారు బహిరంగంగా బయటకు ట్వీట్లు వేసేస్తున్నారు. ఆయన ట్వీట్స్ ఆర్ అబ్సల్యూట్ సినిమా. ఆయన అంటారు, నిన్న ఆయన వేసిన ఎవాక్యుయేట్ తెహరాన్ ట్వీట్ గురించి మనం మాట్లాడుకున్నాం. దెబ్బకి 17 మిలియన్ పీపుల్ ఉన్నారు అక్కడ. అంత జనాభా ఒకేసారి ఎక్కడికి వెళ్తుంది? భయపడిన వాళ్ళందరూ బయటకు వెళ్తుంటే ఆ విజువల్స్ ఒకసారి మీరు చూడండి ఎలా ఉన్నాయో. తెహరాన్ బయటికి వెహికల్స్ అలా వెళ్తుంటే. కొత్తగా ట్రూత్ సోషల్లోకి వచ్చి ఆయన ఏమంటాడు, ఇలాంటి వైవిధ్యభరితమైన మాటలని ఆయన అక్కడే మాట్లాడతాడు. అదొక కొత్త ప్లాట్ఫామ్. అది ట్విట్టర్ కాదు, అది ఎక్స్ కాదు. ఆయన రాస్తాడు, ఈ సో కాల్డ్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కుంటున్నాడో నాకు తెలుసు. ఇరానియన్ అయతుల్లాని దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా ఈజీ టార్గెట్. మాకు ఆయన అక్కడే సేఫ్గా ఉన్నాడు. ఆయన ఎలిమినేట్ చేయడం మా ఇంటెన్షన్ కాదని బ్రాకెట్లో కిల్ అని రాశాడు. మళ్ళీ తర్వాత అట్లీస్ట్ ఫర్ నౌ, అంటే ప్రస్తుతానికి ఆయన చంపాలని మేము అనుకోవట్లేదు. మాకు సివిలియన్స్ మీద మిజైల్స్ కొట్టాలని మా ఉద్దేశం కాదు అది. అంతకన్నా ముఖ్యంగా అమెరికన్ సోల్జర్స్ ప్రాణాలకి భంగం కలగకూడదు. మా పేషెన్స్ రోజుకి తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని ఇరానియన్ రెజీమ్ని ఉద్దేశిస్తూ రాస్తూ కాసేపటి తర్వాత ఇంకొక పోస్ట్ వదిలాడు ఆయన, అన్కండిషనల్ సరెండర్ అని. అంటే బహిరంగంగా లోపల ఆయనకు ఉండే థాట్ని రెండు వేరు దేశాలు కొట్టుకుంటుంటే ఆయన బయట పెట్టాడు. ఇరాన్ మోకాల మీదకి రావాల్సిందే. అలా వస్తే తర్వాత మేము ఆలోచిస్తాం, కానీ అది కాకుండా ఇంకేం చేసినా అమెరికా నిలబడబోతుంది చాలా గట్టిగా, మీ రెజీమ్ చేంజ్ అయ్యేదాకా. చెప్తున్నాను కదా, యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎనీ అదర్ కంట్రీ ఇంక్లూడింగ్ ఇండియా మనం స్ట్రాటజిక్ ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేసినా అలా మెయింటైన్ చేయడం కరెక్ట్ కూడా. మనకి ఇజ్రాయెల్తో ఎంత స్నేహం ఉన్నా, ఇజ్రాయెల్ తన దేశాన్ని ఎలా ముందు పెట్టుకుంటుందో మనం కూడా మన దేశాన్ని అలా ముందు పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ రెజీమ్ చేంజ్ అయితే మనకంత మంచిది కాదు. కాబట్టి అమెరికా ఈ రెజీమ్ని చేంజ్ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నుతుంది. అండ్ అదే అమెరికన్ డయాస్పోరాలో, సివిలియన్స్లో, పొలిటీషియన్స్లో కంప్లీట్ డిఫరెంట్ థాట్స్ అవే. ఆ రెండు మీ అందరికీ అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్తా. ఒక 10-15 నిమిషాలు నాకు ఇవ్వండి చాలా. ఇది వెరీ ఇంపార్టెంట్. మన దేశ సమగ్రతని మనసులో పెట్టుకుంటే కూడా. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు నేను మాట్లాడతా. అండ్ మీలో ఈ వీడియోస్ని చాలా మంది ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా మీకు? అండ్ అలాంటి కొత్త వాళ్ళు ఒకవేళ మీరుంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా ముందు ఈ 2 గవర్నమెంట్లు ఏం చెప్తున్నా మీకు తెలియాలి. ఇవాళ యుద్ధానికి Day 6 కంటిన్యూస్గా ఒక దేశం కొడతానే ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, ఇరాన్లో వెస్టర్న్ ఇరాన్ ఉంటుంది కదా, అందులో డిఫరెంట్ లొకేషన్స్ కొట్టడం మొదలుపెట్టింది. అందులో ముఖ్యంగా తబ్రీజ్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో చాలా పేలుళ్ళ శబ్దాలు వినబడ్డం కానీ, విజువల్ క్యూలో పొగ అది కనబడ్డం కానీ జరిగింది. అండ్ ఓవరాల్ ఇరాన్ పరిస్థితి మనం చూస్తే, హెల్త్ మినిస్టర్ బయటకు వచ్చి మరీ 224 మంది చనిపోయారు. అండ్ ఒక పక్క చెప్తూ ఈ డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసిన లీవ్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. వాళ్ళు ఎన్ని అర్జీలు పెట్టుకుంటున్నా ససే మీరు రావాల్సిందే అని ఒక రూల్ పెట్టింది. ఇటుపక్క ఇజ్రాయెల్లో తెలవైవ్లో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. ఐరన్ డోమ్ ని దాటి చాలా మిసైల్స్ లోపలికి వచ్చినాయి. ఇన్ఫాక్ట్ క్యాపిటల్ సిటీ ఒకటే కాదు, జెరూసలేం అయినా, హెర్జిలియా అని ఇంకో ప్లేస్ సెంట్రల్ ఇజ్రాయెల్ కిందకు వస్తుంది. అక్కడ రకరకాల మిసైల్స్ ని కొడుతున్నారు. ఈ 2 వైపులు చూస్తుంటే ఖచ్చితంగా ఒక విషయం దగ్గర మనకు క్లారిటీ వస్తుంది. ఇజ్రాయెల్వి మోస్ట్లీ ప్రెసిషన్ మోడ్లో ఉన్నాయి. వాళ్ళు టార్గెటెడ్గా ఆర్మీ బేస్లు, న్యూక్లియర్ బేస్ని, ఈ కమాండ్ సెంటర్ని, ఇవే కమాండ్ సెంటర్లో దాక్కున్న ఆర్మీ చీఫ్ని కొడుతుంటే ఇరాన్ టార్గెట్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. కొట్టగలుగుతున్నారు, పవర్ ఉంది వాళ్ళకి. చాలా పెద్ద నేల అది. 99 కోట్ల పాపులేషన్ని సివిల్ వార్ లేకుండా నడిపిస్తున్న రెజీమ్ అది. మరి ఆ మాత్రం పవర్ ఉన్నదా? వాళ్ళ సైడ్ నుంచి కూడా రిటాలియేషన్ వస్తుంది. కానీ ఇజ్రాయెల్ అంటున్నట్టు హ్యూమానిటీ కోసం ఇది చేస్తున్నాం, మా ఒక్క దేశం కోసమే కాదు, ఇరాన్ వల్ల డేంజర్ ఉండే ఏ దేశానికైనా ఇది మంచిది అని ఇజ్రాయెల్ నొక్కి వక్కానించి మరీ చెప్తుంది. వాళ్ళ సైడ్ కూడా 24 మంది చనిపోయారు. ఈ మొసాడ్ కమాండ్ సెంటర్స్ని మేము కొట్టాం తెలవీవ్లో.
అని ఒక పక్క ఇరాన్ చెప్తాను, ఇజ్రాయెల్ ఇప్పటివరకు కమెంట్ ఏం చేయలేదు దాని గురించి. ఇన్ఫాక్ట్ ఈ ట్రంప్ ట్వీట్స్ ఉన్నాయి కదా, ఆయన ఎప్పుడు ఏ మూడ్లో ఏం రాస్తాడో మనకు అర్థం కాదు. తెహరాన్ అంతా నేను ఒక షేక్లోకి వెళ్ళిపోయింది, పెద్ద పెద్ద హైవేలన్నీ కవర్ అయిపోయినాయి. అందులో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒక 1500 మంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరినీ కామ్ అని ఇంకో ఏరియాకి పట్టుకెళ్లారు, అది ఒక 140 కిలోమీటర్స్ అవతల ఉంటుంది. అందులోంచి 100 మందిని బై ల్యాండ్ బార్డర్ దాటించి అర్మేనియాలో ఒక పట్టుకెళ్ళి అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసింది ఇండియా. ఎందుకు? ఎయిర్ స్పేస్ అన్ని షట్ అయిపోయి ఉన్నాయి ఇరాన్ ప్రస్తుతానికి. మిగతా వాళ్ళు కానీ మన ఇండియన్ ఎంబసీ కానీ ఇరాన్ గవర్నమెంట్ కానీ చాలా చక్కగా చూసుకుంటుంది, మాకు టెన్షన్ లేదని చెప్పి అక్కడ ఉండే స్టూడెంట్స్ చెప్తున్నారు. మీరే వినండి ఒకసారి. We were communicating with the embassy members. They were very helpful to us. In fact, the university as well, they were very helpful. ఇప్పుడు మీకు సిచ్యువేషన్ మొత్తం అర్థమైంది కాబట్టి యూఎస్ పొలిటికల్ లెన్స్ నుంచి మనం ఒకసారి చూద్దాం దీన్ని. యూఎస్ కంప్లీట్గా 2 విధాలుగా డివైడ్ అయిపోయింది ఈ ఇష్యూ మీద. లేదు మీరు కంప్లీట్గా ఇరాన్ని టేక్ ఓవర్ చేయండి, ఈ రెజిమ్ ఆఫ్ అయతుల్లాస్ ఏదైతే ఉందో, ముల్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్త్రో చేయాలి, పాత రెజిమ్ మళ్ళీ రావాలి. ఈ షా రెజిమ్ ఏదైతే ఉందో ప్రో వెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళంతా ఆ టైంలో. 1979 వరకు ఇరాన్ యూఎస్ ఏం చెప్తే అది చేసేది. తర్వాత ఇరానియన్ రివల్యూషన్ ఒకటి జరిగింది, వాళ్ళని ఓవర్త్రో చేసేసి వీళ్ళు కంప్లీట్గా హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. దాన్ని రివర్స్ చేయడానికి యూఎస్ ఇరాన్ని చేతిలోకి తీసేసుకోవాలి, యుద్ధం ప్రకటించాలి, ట్రూప్స్ని దింపాలి, ఇజ్రాయెల్ గెలిచేలా చేయాలి, ఇరాన్ ఓడగొట్టాలి, ఈ గొడవ మొత్తంలో పెద్ద చేయి యూఎస్ అయి ఉండాలి అనే మాట్లాడే క్లాస్ని వల్ల నియో కన్జర్వేటివ్ క్లాస్ అంటారు. కంగారు పడకండి, సింపుల్గా చెప్తే నేను అమెరికాలో 2 పార్టీలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు రిపబ్లికన్స్లో ఎవరైతే ఎక్స్ట్రీమ్గా ఉంటారో ఫార్ రైట్ వింగ్, వాళ్ళకి లెఫ్ట్కి మధ్యలో ఉండి, లేదు మనకు మిక్స్ ఉండాలనుకునే బ్యాచ్ ఇది. అంటే ఒకటే పార్టీలో 2 రకాల థాట్స్ ఉన్నాయి రిపబ్లికన్ పార్టీలో. నియో కన్జర్వేటివ్స్ వదిలేద్దాం, వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేద్దాం అంటుంటే ఒక పక్కన అక్కడ ఉండే మెజారిటీ ఏమంటారు, ఇరాక్లో మనం ఏదైతే చేసామో మళ్ళీ దాన్నే చేద్దాం అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇరాన్ని మనం టేక్ ఓవర్ చేయాలి, మిడిల్ ఈస్ట్ మన హ్యాండ్ ఓవర్లో ఉండాలి, ఒక కొత్త ఆర్డర్ రావాలి. ఇలా మాట్లాడే వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఈయన పేరు లిండ్జీ గ్రాహం. ఈయన బహిరంగంగా బయటకు వచ్చి ఇజ్రాయెల్ పక్కన మనం నిలబడదాం, ఇరాన్ ఓడగొట్టేద్దాం, అసలు అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉండడం ఏంటి, ఆడికి హక్కు ఎవరు ఇచ్చారు, సింపుల్గా చెప్పాలంటే తొక్కి పాడేయాలి అమెరికా అనేటిది ఒక థాట్ అయితే, రాన్ పాల్ లాంటి వాళ్ళు మాట్లాడే థాట్ ఇంకొకటి కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది. ఇది అరే ఎవడేం చేస్తే మనకెందుకు, ఈయన ప్రస్తుతానికి రిటైర్ అయిపోయాడు. 2013లోనే కాంగ్రెస్ మెన్లో రిటైర్ అయిపోయాడు. లిబరల్ థాట్ ఉండేది దీనికి. యుద్ధం జరగనివ్వండి, ఎవరికాడు కొట్టుకొని సావనివ్వండి, ఆయిల్ ప్రైస్ $100 కాదు $150 అవ్వనివ్వండి, అంతేగాని యూఎస్ఏ మధ్యలో కెలుక్కోవడం అనేది మనకంత మంచిది కాదు. ఇరాక్లో ఏం జరిగిందో ఎంతమంది చూడలేదు. దెబ్బకి జార్జ్ బుష్ దిగిపోయాడు. 8 సంవత్సరాల వరకు రిపబ్లికన్స్ మళ్ళీ ఆ కుర్చీ ఎక్కి కూర్చోలేదు, ప్రెసిడెంట్ కుర్చీ అనే మీనింగ్ వచ్చినట్టు ఈయన మాట్లాడుతున్నాడు. అసలు ఇరాక్లో ఏం జరిగింది అనే డౌట్ మీకు జనరల్గా రావచ్చు, అది కామన్ క్వశ్చన్. అది ఇట్స్ వెరీ సింపుల్. 2001 న్యూయార్క్లో ఏం జరిగిందో మనందరం చూసాం. సెప్టెంబర్ 11న ఆ రోజు తర్వాత అమెరికా స్టన్ అయింది, షేక్ అయింది. 100లో ట్రూపులను పంపించి అల్ ఖైదా ఏదైతే ఉందో దాన్ని ఎవడు ఫండింగ్ చేస్తున్నాడు, వాళ్ళకి ఆయుధాలు ఎవడు సప్లై చేస్తున్నాడు అంటే, ఇరాక్లో సద్దాం హుస్సేన్ రెజీమ్లో వీళ్ళకి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అందుతున్నాయి, WMDs అంటారు అని చెప్పి యూఎస్ తలదూర్చుకొని అక్కడికి వెళ్ళి అక్కడ సివిల్ వార్ క్రియేట్ చేసి అక్కడ ఉండే రెజీమ్ని దింపేసి సద్దాం హుస్సేన్ని లేపేసి, ఆ దేశం ఇవాళ ఒక దేశంలో కూడా కనబడదు లోపలికి వెళ్తే. ఇదంతా యూఎస్ చాదస్తం మాత్రమే, ఇంకేది కనబడదు మనకి. సేవియర్ కాంప్లెక్స్ అంటారు కదా, దాంట్లో నార్సిసిజంని, సెల్ఫిష్నెస్ని మిక్స్ చేసి ఆ దేశం ఎట్టిపోతే మాకేంటి, మా దేశం నిలబడాలి అనే ఏకైక ఆలోచనతో ఎవరికి ఎటువంటి లాభం లేదు. యూఎస్కి కోట్లాది రూపాయల నష్టం ఉంది, ఎంతోమంది సైన్యం చనిపోయింది, ఈ ఇరాక్ దేశం కూడా రికవర్ అవ్వలేని స్థాయికి పడిపోయింది. అది మళ్ళీ మీరు ఇరాన్లో రిపీట్ చేస్తారా మీరు అని అడిగే బ్యాచ్ ఇంకోటి యూఎస్లో. ఈ 2 లైన్స్ ఆఫ్ థాట్లో ఈ 2 బ్యాచ్లో ఏ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. యూఎస్ఏ స్టాండ్ మీకు అర్థమైంది కాబట్టి మనం కొంచెం మళ్ళీ వెనక్కి వద్దాం. ఈ యుద్ధం జరిగే లొకేషన్లోకి వస్తే, ఇజ్రాయెల్ మోస్ట్ ఆఫ్ ద లీడర్షిప్ని కొట్టింది, రకరకాల ప్లేసుల్లో వాళ్ళకి నష్టం చేకూర్చింది. కానీ ఇంకా కొన్ని న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ ఉన్నాయని, అంతకన్నా ఇంపార్టెంట్గా ఆయుధాన్ని దాచిపెట్టే స్థలాలు కానీ కొండల కింద, రబుల్ కింద, కొన్ని అయితే మరీ 100 అడుగుల కింద ఉన్నాయి. వీటినే బంకర్స్ అంటారు. ఇవి రెగ్యులర్ మిజైల్ వేస్తే వీటిని కొట్టలేం మనం. మీరు బాగా గమనిస్తే హాసన్ నసరల్లా అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన గురించి మాట్లాడంటే ఒక సెపరేట్ వీడియోనే చేయాలి. బాగా బలిసిన పందికొక్క ఆయన. అలాంటి వ్యక్తి ఇలాంటి బంకర్లోనే దాక్కుంటే బంకర్ బస్టర్ బాంబుని వాడి చిటికలో లేపేశారు. అలాంటి బంకర్ బస్టర్స్ ఇవ్వాలంటే కూడా యూఎస్ ఉండాల్సిందే ఇప్పుడు. అందుకని యూఎస్ సపోర్ట్ ఇజ్రాయెల్కి ఇవాళ చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాప్లో ఈ లొకేషన్ కనబడుతుందా, ఫోర్దో అని. ముఖ్యంగా ఆ లొకేషన్లో ఉన్నాయి కొండల కింద వాళ్ళ లీడర్లు దాక్కొని ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ టైమ్ చీఫ్ని, ఆర్మీ చీఫ్ని, బటాలియన్ నవిలేస్తుంటే మరి అయతుల్లా ఏం చేస్తాడు పాపం, దాక్కోవాలి, సేఫ్గా ఉండాలి కదా ఆయన. ఇలాంటి బంకర్స్లోనే ఉన్నాడు కానీ ఎక్కువ రోజులు ఉండలేడు అని ట్రంప్ బయటకు చెప్తున్నాడు కదా. ఖచ్చితంగా ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ అదే ఉంటుంది. ఈ బంకర్ బస్టర్స్ని వాడబోతున్నారు అని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మనకి చెప్తున్నారు చాలా క్లియర్గా. అసలు ఒక సగటు వ్యక్తి బయట నుంచి ఇదంతా చూస్తున్నప్పుడు ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది. అసలు ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు డెవలప్ చేస్తే మనకేంటి, అవి ఏ దేశం అంత ఇదిగా వాడదు కదా, జాగ్రత్త కోసమే కదా డెవలప్ చేసుకునేది. అంతెందుకు ఇండియా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఆ 2 దేశాలు ఒక దేశం మీద ఒక దేశం వేసుకోలేదు కదా ఇన్ని సంవత్సరాలైనా. ఎందుకు ఇంత షేక్ అవుతున్నారు న్యూక్లియర్ ఆయుధాలు డెవలప్ చేయడానికంటే, ట్రంప్ అనే వ్యక్తి ఎన్నో కొన్ని దశాబ్దాలుగా ఓ మాట అనేవాడు, ఇరాక్లో అమెరికా చేసిందే దారుణాన్ని ఒకవైపు అంటూ, ఇరాన్కి ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు న్యూక్లియర్ ఆయుధం ఉండకూడదు అని. ఇవాళ ఇజ్రాయెల్ కూడా దానికే భయపడుతుంది.
ఈ భయానికి కారణం ఏంటో తెలుసా? నేను చాలా న్యూట్రల్గా చెప్తా. నేను నార్త్ కొరియా ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఆ దేశానికి కానీ ఒకవేళ న్యూక్లియర్ ఆయుధాలు లేకపోతే ప్రపంచం నార్త్ కొరియాని సీరియస్గా తీసుకోవడం ఎప్పుడూ ఆపేసేది. అమెరికా లాంటి దేశం నార్త్ కొరియా ఏదైనా చేస్తుందా? నార్త్ కొరియాకి మనం కొంచెం టైం వెచ్చించాలి, ఆడు చెప్పేది కొంచెం వినాలి, ఆడు ఈగోని సాటిస్ఫై చేయాలి, ఆడు జోక్ వేస్తే నవ్వాలి, కన్నెర చేస్తే భయపడాలని ప్రపంచం ఎందుకు అనుకుంటుంది తెలుసా? ఆడి దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి. అలాంటి మాస్ డిస్ట్రక్షన్ చేసే ఆయుధాలుగా అలాంటి పవర్ ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అందుకోసం ఇజ్రాయెల్ అంత భయపడుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాడ్ ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తుంటారు. ఏమని? ఏ రోజైతే వాళ్ళు కంప్లీట్ చేయబోతున్నారు అని మనకి ఇంటెలిజెన్స్ ఉంటుందో ఆ రోజు మనం యుద్ధానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే వన్స్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా మన మీదకి వస్తారు, మన దేశాన్ని లేపేయడానికి చూస్తారు. మన దేశపు సైజ్ చాలా చిన్నది. మన భారతదేశంలో చాలా స్టేట్లు పెద్దగా ఉంటాయి ఇజ్రాయెల్ కన్నా గమనిస్తే మనం. దట్ ఈస్ ద సోల్ అండ్ ఓన్లీ రీజన్ వీళ్ళు ఇంత భయపడడానికి కారణం. ఇంక ఇరాన్ కంటారా మొదటిగా మోసానికి వచ్చింది. వాళ్ళు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ రెజీమ్ అయితే ఇవాళ డేంజర్లో ఉంది. ప్రపంచం మొత్తం అది ఒప్పుకోవాలి. మన భారతదేశానికి అదంత మంచిది కాదు. సో వీ షుడ్ నాట్ విష్ ఎనీథింగ్. మన పనేదో మనం చూసుకున్నాం, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అన్నట్టు ఉండాలి. ఒక పక్క ట్రంప్ అంటున్నాడు కదా ఆయన, వెన్ క్రేజీ పీపుల్ హ్యావ్ వెపన్స్ ఆఫ్ అన్థింకబుల్ వైలెన్స్ యూ నీడ్ టు డీల్ విత్ రియాలిటీ అని. దాని అర్థం ఏంటి? ఇరాన్ మే హమ్ జెండా పాతేగా ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన భారతదేశానికి సంబంధించి అయితే చాలా హర్ట్ అయి ఉన్నాడు. అది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది G7 సమ్మిట్ దగ్గర కూడా. ఆయన మార్క్ కార్నీ గారు ప్రస్తుతం ఇంటరాక్ట్ అవుతూ, లేదు మనం G7ని G8 చేయాలి, G9 చేయాలి, మళ్ళీ రష్యాని లోపల తీసుకురావాలి, చైనా లోపల తీసుకురావాలి అంటున్నాడు. కానీ ఎక్కడ భారతదేశపు ప్రస్తావన లేదు. మాట వరుస కూడా అనలేదు. అరే టాప్ 4 GDP కంట్రీ అది. ఎంతైనా సీజ్ ఫైర్ దగ్గర మోదీ గారు ఆయన క్రెడిట్ ఇవ్వలేదు కదా. ఆ లోపల ఎక్కడో బాగా ఈగో హట్ అయింది దానికి. ఇన్ఫాక్ట్ క్రైమియా టైంలో రష్యాని బయట పెట్టేశారు G7 నుంచి. జీడిపి వైజ్ చూసుకుంటే బ్రెజిల్ కింద ఉంది, 11th పొజిషన్లో ఉంది. మరి 11th పొజిషన్లో ఉండే రష్యా పేరు తీసినప్పుడు 4వ పొజిషన్లో ఉండే ఇండియా పేరు బయటకు తీయడానికి ఏంటి ఆ నొప్పి? ప్లస్ మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా చైనా వెళ్ళడానికి అసలు నచ్చట్లేదు. ఇండియా మన మోచేతి నీళ్ళు తాగాలి కదా, మనం ఎలా చెప్తే అలా వినాలి కదా, సొంత డెసిషన్స్ ఎలా తీసుకుంటుంది అనే థాట్ నుంచి వచ్చిన ఈగో అది. ఇన్ఫాక్ట్ ఆయన వెళ్తున్న సమ్మిట్ పేరు SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. మళ్ళీ రీబిల్డ్ చేద్దాం చైనాతో కనెక్షన్. ఇన్ఫాక్ట్ రష్యా, ఇండియా, చైనా కొంచెం బలంగా నిలబడాలి. RIC ట్రాయ్కా, రష్యా, ఇండియా, చైనా మన ముగ్గురం చాలా స్ట్రాంగ్గా ఉంటే ఎవడు టచ్ కూడా చేయలేడు అనే ఒక థాట్, ఒక డిస్కషన్ అనేది మొదలైంది. ఇవాళ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ లాంటి వాళ్ళు కూడా, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత ట్వీట్ చేశాడు. అది చెప్తుంటే నవ్వొస్తుంది నాకు. ఆయన ట్రంప్ గారు మధ్యలో వెళ్ళిపోయారు కదా, G7 మండే నైట్ డిన్నర్ చేసి వెళ్ళిపోయారు ఆయన. సో ఆయన రాస్తాడు, లేదు ఇరాన్కి ఇజ్రాయెల్కి సీజ్ ఫైర్ చేయడానికి వెళ్ళాడు ఆయన. చాలా బిజీ వ్యక్తి ఆయన, డొనాల్డ్ ట్రంప్ అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాశాడు. కానీ డొనాల్డ్ ట్రంప్కి ఎవరైనా ఆయన మీద జోక్ వేస్తే అస్సలు నచ్చదు. ఆయన ఎవరి మీదైనా జోక్ వేయచ్చు కానీ ఆయన మీద ఎవడో ఒక మాట అనకూడదు. సో ఆయనకు బాగా కాలింది. వెంటనే టకటక ఫోన్ తీసి ట్రూత్ సోషల్ ఓపెన్ చేసి రప్ప టైప్ చేశాడు ఆయన. పబ్లిసిటీ సీకింగ్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ హ్యాస్ సెడ్ that I left G7 for ceasefire. He has no idea why I went to DC. ఆయనకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆయన తెలుసో తెలియకో ప్రతిదీ తప్పే చెప్తుంటాడు ఆయన. ఇది సీజ్-ఫైర్ కాదు ఇది. అండ్ ట్రంప్ గారు హర్ట్ ఆయన ఏదో మాట్లాడాడు ఆయన. తర్వాత రిపోర్టర్ పుష్ చేసినా కూడా మాకు సీజ్-ఫైర్ కాదు కావాల్సింది, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో వీ నీడ్ ఎన్ ఎండ్ అంటున్నాడు ఆయన. వాట్ ఈస్ దట్ ఎండ్ అంటే మీకు ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఏదైతే నేను G7 అయిపోయింది, మోదీ గారు విజిట్ అయిపోయింది వితౌట్ ట్రంప్ ఓన్లీ. ట్రంప్ ఉంటే కొంచెం విజువల్స్ అవి బాగుండేవి. ఆయన ఏదో మాట్లాడేవాడు, ఈయనేదో అనేవాడు. ఇవాళ మనకి రకరకాల విజువల్స్ దొరికాయి కానీ ట్రంప్ గారితో విజువల్స్ లేవు అంతే. జార్జియా మెలోనీ గారితో కానీ, యూరోపియన్ యూనియన్ లీడర్ ఆవిడతో కానీ, రామఫోజా గారితో కానీ, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఆయన మార్క్ కార్నీ గారితో మాట్లాడడం కానీ. ఇన్ఫ్యాక్ట్ ఈ కెనడాకి వెళ్ళడం వల్ల ఒక మంచి విషయం జరిగింది. ఏదైతే రాక్ బాటమ్కి వెళ్ళిపోయిందో జస్టిన్ ట్రూడో వల్ల ఇండియా కెనడా రిలేషన్షిప్, అదొక అడుగు ముందుకు వచ్చిందని చెప్పాలి. ముందుగా హై కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక దేశానికి సంబంధించి ఇంకో దేశంలో, వాళ్ళిద్దరిని మళ్ళీ రీస్టోర్ చేశారు. ట్రేడ్ డిస్కషన్ మొదలైంది, సెక్యూరిటీ డిస్కషన్ మొదలైంది. ఆ జగ్మీత్ సింగ్ని తెచ్చుంటే బాగుండేది. ఆయన డెసిగ్నేటెడ్ ఉగ్రవాది లాంటి వ్యక్తి ఆయన ఇండియాకి సంబంధించి. బట్ ఏదైనా ట్రంప్కి ఉండే అంత చనువు మనకైతే ఉండదు. ఆయన మార్క్ కార్నీ గారిని పక్కన పెట్టుకొని ఈ రష్యాని G8 నుంచి తీసేయడం చాలా పెద్ద తప్పది. ఆ క్రైమియా టైంలో తీసేశారులేండి. యుక్రెయిన్ టైంలో కెనడా కొంచెం అత్యుత్సాహం చూపిస్తుంటుంది కదా, ఎక్కడ ఏం నడుస్తున్నా మన చెయ్యి ఏదో చాలా పెద్ద చెయ్యి మంది, ప్రపంచం మొత్తం వినాలంటే డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది. అలాగే జస్టిన్ ట్రూడో ఒక డెసిషన్ తీసుకున్నాడు ఆ టైంలో, రష్యాని బయట పెడదామని. చాలా తప్పుడు డెసిషన్ అది అని మార్క్ కార్నీని పక్కన పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా, దిస్ పర్సన్ కాల్డ్ జస్టిన్ ట్రూడో అని చెప్పి. ఆ లగ్జరీ ఓన్లీ ట్రంప్ గారికి ఉంది. ఇవాళ మార్క్ కార్నీ అనే వ్యక్తి ఏం మాట్లాడగలుగుతాడు? ట్రంప్ అనే వ్యక్తి రోస్టర్గా మారి డైరెక్ట్గా పిన్ని పీకేసి గాలి తీసేస్తాడు ఇమీడియట్లీ. నువ్వు ఊరుకోవా, గట్టిగా మాడితే కెనడా అనేది అమెరికన్ స్టేటే, అది ఇప్పుడు లాగేసుకోమంటావు అంటాడు. అప్పుడు ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు? సో సైలెంట్గా ముక్కు మీద వేలు పెట్టుకుని ఉన్నాడు ఆయన. దానికి పైగా ఆయన చేసిన క్లెయిమ్ కూడా ఫ్యాక్చువల్ క్లెయిమ్ కాదు అది. ట్రూడో PM అయిందే 2015లో, క్రైమియాని అనెక్స్ చేసింది 2013-14లోనూ. సో ఆ టైంకి ఈయన PM కూడా కాదు. సో ఆయనకి ఏది పడితే అది మాట్లాడడం ఆయనకే చెల్లుతుంది.
చెప్తున్నాను కదా, డొనాల్డ్ ట్రంప్ ఇస్ అబ్సల్యూట్ సినిమా. ఆయన హాలీవుడ్ సినిమా ఇవ్వనంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అమెరికన్ ప్రజలకి, ప్రపంచాల. దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్లో రాయండి. ఈ యుద్ధం కూడా ఇప్పట్లో ఆగేలా లేదు. కొమేని లేపేదాకా మేము ఆగాం అంటున్నాడు ఆ నేతన్యాహు. చూడాలి మరి ఎవరి మొండి పట్టుదల నెగ్గుతుందో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సన్కేన్ అని చెప్పి ఒక సబ్మరీన్ ఉండేది, దాన్ని రికవర్ చేయడానికి ఒక షిప్ని, ఒక ఫుల్ బ్లోన్ షిప్ని మైనింగ్ వెజల్గా మార్చి అమెరికన్ సిఐఏ ఒక ఆపరేషన్ కండక్ట్ చేసింది. ఇది కోల్డ్ వార్ ఎరా టైంలో ఇది. ఆ ఆపరేషన్ పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ బార్బరోసా, ఆప్షన్ బి ఇస్ గ్లోమార్, ఆప్షన్ సి ఇస్ ఎరోజియన్, ఆప్షన్ డి ఇస్ నెప్ట్యూన్. మీకు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజే అది, ఖచ్చితంగా అక్కడ ఉంటుంది, వచ్చేసేయండి. మీరు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని రాస్తూ ఉండండి, వచ్చేస్తుంది. ఒక 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఇట్స్ ఎ టిక్ వెరిఫైడ్ ప్రొఫైల్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో అది నార్మల్ విషయం కాదు. నాకు రోజు నిర్భయంగా మాట్లాడడానికి, ఏ రోజు మిస్ అవ్వకుండా మన గొంతు, మన వాయిస్ రేస్ చేయడానికి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీరు రోజు నాకు టైం వెచ్చించడం వల్ల ఎంతమందికి రీచ్ అవుతుందో తెలుసా ఈ వీడియోస్, ఎంతమందికి. అండ్ అలాంటి కొత్త వాళ్ళు ఒకవేళ మీరు ఒకళ్ళు ఉంటే, నేను ఇలా వీడియో పెట్టగానే మీ దాకా రావాలి నా డైలీ వీడియోస్ అంటే మీరు ఏం చేయాలి? డిఫరెంట్ టైమ్స్లో వస్తుంటాయి. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. బై ద వే 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఇదే ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి. ఇవాళ Day 6 కాబట్టి Day 4లో ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. Day 5లో ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఇట్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ కాంటెక్స్ట్. ఒక ఇండియన్ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి, మన నేషన్ ఫస్ట్ మనం పెట్టుకుంటే, మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం చూస్తే, మనం ఏ విధంగా దీన్ని, ఏ ఆప్టిక్స్లో దీన్ని చూడడం కరెక్ట్ ఈ యుద్ధాన్ని అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి 2 వీడియోలు. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోలో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. రైజ్ అబౌవ్ ఇగ్నరెన్స్, రైజ్ అబౌవ్ arrogance, రైజ్ అబౌవ్ హేట్. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.